ఏటేటా సొలొమోనునకు వచ్చు బంగారము, చూడండి, ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మనుగుల ఎత్తు. ఎంతండి? 1332 మనుగుల ఎత్తు. ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరవై రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. అంటే ఇక ఎంత సంపద అంటే, ఇంక అది పోస్తే అది ఎంత ఎత్తుందంట, నిజంగా లెక్క పెట్టడానికి కూడా. అంటే దేవుడు ఆశీర్వదిస్తే ఇట్లా ఆశీర్వదిస్తాడండి. ఏదో చాలని జీతము, చాలని పరిస్థితులు దేవుడు నీకు ఇవ్వడు. దేవుడిని ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడో చెప్పాలా? ఎలా ఆశీర్వదిస్తాడో సొలొమోను వలె ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది, ఒక చిక్కు ఉన్నది. ఏంటది? చాలామందికి తెలియని విషయాలు కొన్ని. దేవుడు కొన్ని సీక్రెట్స్ని ప్రవక్తల ద్వారా రివీల్ చేస్తాడు. ఇప్పుడున్న ప్రవక్తలు వేరు, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రవక్తలు వేరు కదా. ఒకప్పటి ప్రవక్తలు యెహోవా సెలవిచ్చిన వాక్కును, అంటే ఇప్పుడు రాజుకు ఒక హెచ్చరికను ఇవ్వాలి, రాజును గద్దించాలి, లేదా సంఘాన్ని గద్దించాలి, లేదా ఆ దేశానికి రాబోయే ముప్పుని గురించి చెప్పాలా అంటే ముందుగా జాగ్రత్త ఒక మాటను యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా వారికి అందించేవాడు కదా. ఒకప్పటి ప్రవక్తలు. ఇప్పటి ప్రవక్తలు అసలు ప్రవక్తలే గారు. ఏం ప్రవచిస్తారు? ధనము గురించి కదా. దేని గురించి ప్రవచిస్తారు? మనీ, డబ్బు గురించి ప్రవచించడం అవసరం లేదు. ఏమన్నాడు దేవుడు? జ్ఞానము, తెలివి నువ్వు కలిగిన వాడవైతే ఏమొస్తుందంటే నీకు సర్వ సంపదలు, ధనము, ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. దేవుడు అంతగా ఈయనను ఆశీర్వదించాడు, దేవుడు అంతగా ఈయనను ఘనపరిచాడు. ఇంకా కొంతకాలం గడిచిపోయింది. చూడండి, పక్కనే 11వ అధ్యాయం ఉంటుంది. ఏముంది? 11వ అధ్యాయం. ఇక్కడ 3వ వచనానికి వెళ్ళిపోదాం ఒకసారి. 3వ వచనం. సొలొమోన్ అంటే జ్ఞానం ఒకటే కాదు, సొలొమోన్ అంటే ఐశ్వర్యం ఒకటే కాదు, సొలొమోన్ అంటే ఘనత ఒకటే కాదు, సొలొమోన్ అంటే ఇది కూడా ఉన్నది. ఒకసారి చదువుదాం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసి, అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె, అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. హల్లెలూయా. దేవుడిని ఆశీర్వదించండి, దేవుడిని హెచ్చించండి, దేవుడు నిన్ను గొప్పగా ఈ లోకానికి చూపించాడు. నీ కీర్తి ఎక్కడెక్కడో వ్యాపించిపోయింది. కానీ ఈయన ఏం చేశాడు? ఒక సందర్భం వచ్చేసింది. ఆ సందర్భంలో ఈయన ఏదైతే దేవుడు ఈయనకిచ్చాడో ధన్యతను, ఆ ధన్యతను ఈయన కోల్పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. 5 నుండి. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయిచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఎవరి కోసం చేశాడంట? అతడు ఇక్కడ చూస్తే 700 మంది
భార్యలు, 300 మంది ఉపపత్నులు, అంటే మొత్తం 1000 మంది. అంటే ఐశ్వర్యము పెరిగిన కొద్దీ, జ్ఞానము పెరిగిన కొద్దీ, తెలివి అధికమైన కొద్దీ ఇతని మార్గములు ఎటుపోయినాయండి? చెడు త్రోవన వెళ్ళిపోయినాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నంత కాలము దేవుడు ఆయనని కనికరిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ ఎక్కువైపోయినాయో, చాలా బ్లెస్ అయిపోయినాడు, వయసు పెరిగిపోతూ ఉంది, ఇంతమంది భార్యలు, దేవుని ఆశీర్వాదం ఉంది. ఇక దేవుడు వాగ్దానం చేశాడు, తన తండ్రికి ఇచ్చాడు వాగ్దానం. అదే వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, స్థిరపరచు అన్నాడు. దేవుడు స్థిరపరుస్తానన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. జీవితం సాగిపోతుంది, ముందుకు సాగి వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక గొప్ప సమస్య వచ్చి పడ్డది. ఇతడు ఎవరికి చెల్లించాల్సినటువంటి దహన బలులను మరి వారికి చెల్లించకుండా ఏం చేశాడంట? ఆ కాలంలో, ఇప్పుడు కాదండి, ఆ కాలంలో అక్కడ వేరే దేవతలను ఆయన ఆరాధించడం మొదలుపెట్టి, ఎలా పరిచయం ఆయనకు అంటే, ఈ భార్యలు ఎవరినైతే ఆయన పెళ్లి చేసుకున్నాడో, ఎవరైతే ఉపపత్నులు ఉన్నారో వారిలో కొంతమంది మరి ఆ దేవతలను ఆరాధించేవారు, ఆ దేవతలకు బలులు అర్పించేవారు. ఆ విధంగా మరి ఈయన మోసపోవడం, దిగజారిపోవడం, పడిపోవడం అనేది జరిగింది. దానివల్ల తండ్రి అయిన దేవుడు కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆయన ముందుగానే హెచ్చరించాడు వారిని. ఎప్పుడైనా నీవు నన్ను మరచి నువ్వు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ దేశము నీ చేతుల నుండి నేను తీసివేసుకుంటానని చెప్పాడు. ఈరోజు ఏదైతే సంపదను కలిగి ఉన్నావో, ఏదైతే ఆశీర్వాదంలో కలిగి ఉన్నావో, ఏదైతే పరిస్థితులు ఈరోజు నీ చుట్టూ సంతోషంగా ఉన్నావో, అవి నీ నుండి లాగివేయబడతాయి. అధికారము కావచ్చు, ధనము కావచ్చు, ధాన్యము కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, అందము కావచ్చు, ఆరోగ్యము కావచ్చు, ఏదైతే ఈరోజు నువ్వు కలిగి విర్రవీగుతున్నావో వాటిని దేవుడు నీ ఎదురు నుండి తీసివేస్తాడు. ఎప్పుడైతే దేవుడు నువ్వు మర్చిపోతావో, ఎప్పుడైతే దేవునికి అవిధేయతను చూపిస్తావో, ఎప్పుడైతే దేవుని మాటను విడిచిపెట్టి ఈ లోకము పైన ఆధారపడతావో, వెంటనే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రగులుకుంటుంది. ఈరోజు ఈ వాక్యం చెప్తారు ఎవరన్నా? మనకి ఇలాంటి వాక్యం చెప్తారు ఎవరన్నా? చెప్తారండి? చెప్పడానికి భయపడతారు. ఎందుకు? ఇలాంటి వాక్యాలు చెప్తే ప్రజలు రారండి చర్చికి. రాకపోయినా పర్లేదు, కానీ దేవుని మాట చెప్పాలి, ఆజ్ఞాపించాలి, గద్దించాలి. హల్లెలూయా. దేవుడు గద్దించాడు. ఎవరిని గద్దించాడు? ఇదిగో ఈ వ్యక్తిని. దేవునికి ఎవరు కావాలి? యథార్థ హృదయం కలిగినవా. నువ్వు ఎంతకాలమైతే యథార్థంగా నువ్వు జీవిస్తావో, నీ జీవితంలో ఎంతకాలమైతే యథార్థవంతురాలుగా నువ్వు జీవిస్తావో, అంతకాలము దేవుని కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. అంతకాలము దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదం నిన్ను విడిచిపోదు. దేవుడు మరి అన్నిటిని క్షమించాడు కదా, క్షమించాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన మాటకు విధేయత చూపించకుండా అవిధేయతను చూపించి, ఇదిగో ఏం చేశాడంటే సొలొమోను, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. కాబట్టి చదువుమా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని. అంటే చూడండి, ప్రవక్తల ద్వారా కావచ్చు కదా, దేవుడు మాట్లాడతాడు, దర్శనంలో మాట్లాడతాడు, కళ్ళ ద్వారా మాట్లాడతాడు. ఏం చెప్పాడంటే ఆయనకి? హెచ్చరించాడంట ఆయనను.
హెచ్చరించాడు, గద్దించాడు. 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతరుల దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయమో ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. తర్వాత యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చెయ్యక నీ కుమారుని చేతుల నుండి దానిని తీసివేసెదను. హల్లెలూయా. నీ తండ్రికి నేను ఇచ్చిన మాట ప్రకారంగా, చేసిన వాగ్దానం ప్రకారంగా నీ దినములో నేను చెయ్యను, కానీ నీ కుమారుని జీవితం తీసేస్తా. అంటే నీ తరములకి ఇక మీదట ఉండదు. దేవుడు వాగ్దానం, నీ సంతానంలో ఒకనికి నేను వాగ్దానం చేస్తున్నాను, అది తప్పకుండా నెరవేరుస్తాను. కానీ నువ్వు ఇది చేసినందుకు దేవుడు ఏం చేశాడు? కోపగించుకున్నాడు. అమ్మా, ఈరోజు నీకు తెలియకపోవచ్చు నీ జీవితంలో ఏం జరుగుతుందో, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో. దేవుని ప్రేమ లేదు, దేవుని భయము లేదు, ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, తగ్గింపు లేదు. కాబట్టి ఒకరినొకడు దేవుని వాక్యము చేత గద్దించుకుంటూ సరిచేసుకుంటూ దేవుని కొరకు నువ్వు జీవించాలి, దేవుని కొరకు నిలబడాలా. అప్పుడు దేవుడు నిన్ను, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. లేకపోతే నీ కళ్ళ ఎదుట నీ పిల్లలు శపించబడితే అది చూసి తట్టుకునే శక్తి నీకుందా? అది చూసి ఓర్వగలవా? ఓర్వలేవు, తట్టుకోలేవు. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ధనము కావాలా, డబ్బు కావాలా, ఐశ్వర్యము కావాలా, హోదా కావాలా, వీటిని అడగక జ్ఞానమును తెలివిని అడగండి. జ్ఞానము తెలివి నువ్వు పొందిన తర్వాత వాటిని ఎంతకాలము నువ్వు కాపాడుకుంటావో అంతకాలము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు తప్పుడు అడుగులు వేస్తావో దేవుడు నిన్ను గద్దిస్తాడు. గద్దించే దైవజనుడు మనకు ఉండాలి, హెచ్చరించే సేవకులు మనకు ఉండాలి, సరిదిద్దే సేవకులు మనకు కావాలి కదా. అలాంటి వారిని మనము దూరం చేసుకోవద్దు, ఎందుకంటే దేవుడు అలాంటి వారితోటే మాట్లాడతాడు. హల్లెలూయా. అలాంటి వారి ద్వారానే నీతో మాట్లాడతాడు. అప్పుడే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోగలుగుతావు, అప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకోగలుగుతావు. హల్లెలూయా.